హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు పప్పు ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు 1/2 kg చికెన్తో బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కానీ మంచి గ్రేవీ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు చికెన్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. 1/2 kg చికెన్ని నీట్గా 2 to 3 times వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. 1/2 kg చికెన్లోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోండి. 4 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్లోకి గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మిక్సీ జార్ తీసుకుని 2 tablespoons పల్లీలు యాడ్ చేసుకోండి. పల్లీలు కానీ, జీడిపప్పు కానీ, పుచ్చపప్పు కానీ, నువ్వులు కానీ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పల్లీలు పచ్చివే యాడ్ చేశాను. పల్లీలు యాడ్ చేసుకున్నాక 2 మీడియం సైజ్ టమాటోలు, 3 లవంగాలు, 3 యాలకులు, చిన్న ఇంచు దాచిన చెక్క యాడ్ చేయండి. ఫ్లేవర్ బాగుంటుంది. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. వాటర్ యాడ్ చేసుకోకుండా స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ తీసుకుని 5 tablespoons ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి యాడ్ చేసి మీ టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసేసుకోండి. ఉప్పు ముందు యాడ్ చేయడం వల్ల చికెన్కి ఉప్పు బాగా పడుతుంది. ఉల్లిపాయ కూడా త్వరగా కుక్ అయిపోతుంది. ఉప్పు యాడ్ చేసుకున్నాక 1/2 teaspoon పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న తర్వాత 1 tablespoon ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో 10 minutes అయినా సరే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పల్లీలు మనం పచ్చివి యాడ్ చేసాం కాబట్టి లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మూత పెట్టేసి 10 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మూత తీసుకుని మీ స్పైసీకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. నాన్ వెజ్ కర్రీ కాబట్టి కారం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1.5 tablespoon కారం, 1 teaspoon ధనియాల పొడి, 1/2 teaspoon జీలకర్ర పొడి, 1 teaspoon గరం మసాలా, 1 teaspoon చికెన్ మసాలా యాడ్ చేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మసాలాలు చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మసాలాలు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులోకి యాడ్ చేసేసి చికెన్కి మసాలా బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 15 minutes కుక్ చేసుకోండి. అలా కుక్ చేసుకుంటే చికెన్ నుంచి న్యాచురల్గా వాటర్ రిలీజ్ అయ్యి చికెన్ పీస్ సాఫ్ట్గా కుక్ అవుతుంది. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు, మసాలా మారిపోతుంది. లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూడండి, 80% చికెన్ చక్కగా కుక్ అయిపోయింది. లో ఫ్లేమ్లో 15 నిమిషాలు కుక్ చేసుకుంటే ఇప్పుడు మీకు ఎంత అయితే గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లో 5 minutes కుక్ చేసుకుంటే చికెన్ కర్రీ డన్. చాలా టేస్టీగా ఉంటుంది. హై ఫ్లేమ్లో 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత దింపే ముందు ఉప్పు కారం చెక్ చేసుకోండి. ఉప్పు కారం చెక్ చేసుకుని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 5 minutes కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్లో 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేయండి. ఈ టైంలో మీరు కావాలంటే జీడిపప్పు, కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి దింపే ముందు యాడ్ చేసుకుంటే నంచుకుని తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. దింపే ముందు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుని వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి బగార్ అన్నం అయితే నెక్స్ట్ లెవెల్. బగార్ అన్నం కానీ, కొబ్బరి పాలు, కోడి పులావ్ కానీ చాలా బాగుంటుంది. ఈసారి చికెన్ తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ బాగా లైక్ చేస్తారు. ట్రై చేశాక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.